నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్, కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిబౌలిలో. అయితే సార్ తో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ముందుగానైతే మనకు అందరికీ తెలుసు, ఈ రోజు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు అయితే చనిపోవడం అయితే జరిగింది కదా. అయితే అసలు సార్ చనిపోవడానికి కారణం ఏంటి? హార్ట్ స్ట్రోక్ వల్లనే చనిపోయారని కూడా మనం వార్తల్లో వినిపిస్తున్నాయి. అసలు ఈ హార్ట్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, అది కూడా ఎక్కువ ఈ మధ్య కాలంలోనే మనం వినడం అనేది జరుగుతుంది. సార్ తోనైతే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మాధవ్. సార్, మీకైతే తెలిసిన విషయమే, మాగంటి గోపీనాథ్ గారు అయితే చనిపోయారు. అయితే సార్, హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు ఎక్కువయ్యాయి ఈ కాలంలో? అది చాలా కారణం ఉంటేమా, ఓన్లీ 1 or 2 కారణం లేదు. ఇది మాకు అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఒకటి మాట, హార్ట్ అటాక్ కిల్స్ సడన్లీ, కమ్స్ వెరీ స్లోలీ. ఈ రోజు మీకు నాకు కూడా కొద్దిగా కూడా హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఉండొచ్చు. మామూలుగా ఆయాసం, మామూలుగా ఛాతి నొప్పి, మామూలుగా ఇక్కడ గ్యాస్ట్రిక్ సెన్సేషన్, ఇవన్నీ సిమ్టమ్స్ కి మేము క్యాజువల్ గా తీసుకుంటే ఇట్ విల్ బికమ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. మా బాగా ఫేవరెట్ సింగర్ దట్ కేకే గారు 53 years లో, ఆ ఏజ్ లో ఆన్ ద స్టేజ్ హార్ట్ అటాక్ తో చనిపోయారు. నాకు బాగా క్లోజ్ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు ఐ థింక్ జిమ్ లో వెళ్ళిన టైంకి హార్ట్ అటాక్ తో చనిపోయారు. సో అది ఒకటి కారణం లేదు, చాలా కారణం ఉన్నాయి. మామూలుగా బయట నుండి మీరు చూస్తున్నారు దట్ ఎవరు బాగా హెల్తీగా ఉన్నారు, వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వస్తుంది, జిమ్ లో హార్ట్ అటాక్ వస్తుంది. ఒకటి కారణం లేదు, చాలా కారణం ఉంటాయి. ఒకటి మెయిన్ కారణం ఇస్ స్ట్రెస్, ఒత్తిడి. హిందూలో చెప్పాలి, చింత చిత సమాన్ హోతీ హై. సో ఒత్తిడి ఉండకూడదు. ఇప్పుడు పాలిటీషియన్స్ కి ఖచ్చితంగా చాలా స్ట్రెస్ ఉంది. మీకు నాకు డాక్టర్స్ కి పోలీస్ కి చాలా మందికి బికాస్ ఆఫ్ డబుల్ ఇన్కమ్ గ్రూప్ ఫర్ చాలా కారణం ఉన్నాయి. సో దర్ ఇస్ డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ ఉండకూడదు, స్ట్రెస్ హ్యాండిల్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో యూ నీడ్ మెడిటేషన్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మామూలుగా మాకు మా పర్సనల్ టైం అసలే లేదు. ఆ లైఫ్ లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పోయింది. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు, దట్స్ వై బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో స్ట్రెస్ కంట్రోల్ చేయడంతో ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. స్ట్రెస్ కంట్రోల్ లేదు, దెన్ దేర్ విల్ బి ప్రాబ్లమ్. హార్ట్ అటాక్, షుగర్, బ్లడ్ ప్రెషర్, పారాలిసిస్, దీస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ సేమ్ థింగ్ కాల్డ్ ఎస్ లైఫ్ స్టైల్ డిసీజ్. ప్లస్ చాలా కామన్ థింగ్ గురించి మాట్లాడాలి ఇస్ we are living in diabetic capital of world. India is diabetic capital of world. Hyderabad is diabetic capital of India. So sugar input kachitanga there is a possibility. Smoking gani, hypertension, these all are risk factors for heart attack or paralysis. So that's what we tell everybody ki dayachesi doctor dagare regular ga randi, take a proper checkup. Konni test unnai. If we do it on the right time, if we do not argue with doctor ఏదైనా ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నారు అది ఇమీడియట్ గా చేస్తేనే మంచిది. బట్ కేర్లెస్నెస్ ఆర్ క్యాజువల్ అటిట్యూడ్ తోనే హార్ట్ అటాక్ కేసెస్ పెరుగుతుంది. అండ్ దట్ ఈస్ క్వైట్ ఆఫ్టెన్ ఇట్ ఈస్ బికమింగ్ ఫీటల్ ఆల్సో. సో మీ ఛానల్ ద్వారా అందరితో ఆహ్వానం చేస్తున్నాను కి కమ్ టు డాక్టర్ బిఫోర్ ఇట్ ఈస్ లేట్. Be preventive and proactive so that you don't have to be repentive and reactive. ఒకసారి ఛాతీ నొప్పి అయింది, కళ్ళు తిరగడం ఉన్నది, లేకపోతే మీకు ఇది ఇక్కడ మంట లాగా అనిపిస్తుంది, ఇవన్నీ సిమ్టమ్స్ అయితే ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి పోయి పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోండి, పూర్తిగా టెస్ట్ చేయండి. హార్ట్ అటాక్స్ కి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తుంటాయా ముందు నుంచే మనకి? అది వస్తుంది అని ఎలా తెలుస్తుంటది అసలు? సగం పేషెంట్స్ కి సడన్ గా హార్ట్ ప్రాబ్లం రావచ్చు, ఇది అందరికి తెలుసు. They can be asymptomatic for long time, but 90% patients ki oka maamulga ABCD meeku chepta. A ante angina, chati noppi. Everki chati noppi unte left arm lo koddiga noppi unnadi, heaviness anipistundi, ikkudu jaw pain unte left side lo jaw pain, chati noppi ante it is heart attack unless proven otherwise. A ante angina, that is chati noppi. B ante breathlessness. If you have ayasam, మామూలుగా ఆయాసం వచ్చింది బట్ ఇప్పుడు ఐఎమ్ ఓకే, దెన్ యూ బెటర్ బి కేర్ఫుల్. సి అంటే చోకింగ్ సెన్సేషన్, సార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్రీద్ వెల్, కొద్దిగా ఇక్కడ దే హోల్డ్ ఇట్ లైక్ దిస్, ఇట్లా ఐ హావ్ ఫీలింగ్ అన్ ఈజీనెస్, చోకింగ్ సెన్సేషన్. డి అంటే డయాఫోరసిస్, బాగా చెమట వస్తుంది సడన్ గా, ఏం కారణం లేదు,
వెదర్ ఓకేగా ఉంది బట్ నాకు బాగా చెమట పడుతుంది, దట్ ఈస్ డయాఫోరిసిస్, దట్ కెన్ బి బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్. ఈ అంటే ఎమిసిస్, సడన్ గా ఏమీ మీకు ప్రాబ్లం లేదు బట్ వామిటింగ్ స్టార్ట్ అయింది. సో వామిటింగ్ లూజ్ స్టూల్స్ అంటే అందరికీ ఐడియా అవుతుంది, సార్ కొద్దిగా పొట్ట సరిగా లేదు, నేను బయట ఏం తిన్నాను, అది గురించి తప్పు. ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ ప్రెజెంట్స్ విత్ వామిటింగ్ అండ్ లూజ్ స్టూల్స్. సో ఇఫ్ యూ హ్యావ్ వాంతి అయితే ఖచ్చితంగా ఒకసారి ఈసీజీ చేయాలి. ఎఫ్ అంటే ఫటీగబిలిటీ, మీరు కొద్దిగా వాకింగ్ కూడా చేస్తే మీకు బాగా అన్ఈజీనెస్ అవుతుంది, చాత్ కావట్లేదు. ఇఫ్ పేషెంట్ టెల్స్ దాట్ ఖచ్చితంగా ఒకటి ఈసీజీ చేయాలి. జి అంటే గిడినెస్, కళ్ళు తిరగడం. సో హెచ్ అంటే హార్ట్ బర్న్, ఇక్కడ మంట. ఓకే, ఐ అంటే ఇర్రెగ్యులర్ పల్స్. సో ఇప్పుడు ABCDEFGH I చెప్తున్నాను. సో ఇఫ్ ఏదైనా సిమ్టమ్స్ ఉంటే దయచేసి ఈసీజీ చేయండి, మీ డాక్టర్ దగ్గర వెళ్ళి ప్రాపర్గా టెస్ట్ చేయండి అండ్ యూ విల్ బి ఓకే. అయితే చాలా మంది ప్రజల్లో ఒక అనుమానము, అది నిజమా అపోహన, అది మనకు ఎవరికి తెలియదు. కానీ చాలా మందిలో ఒకటి ఉంది, కోవిడ్ వ్యాక్సిన్ వల్లనే హార్ట్ స్ట్రోక్స్ అనేది రావడం జరుగుతున్నాయని కూడా అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? పాసిబిలిటీ ఉంటే బట్ అదేలో మాకు బాగా అది ప్రూఫ్స్ లేదు. కొన్ని పేపర్స్ ఉన్నాయి వేర్ వీ హ్యావ్ సీన్ AstraZeneca, దే హ్యావ్ అక్సెప్టెడ్ ఇట్. ఖచ్చితంగా కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ ప్లస్ కోవిడ్ వ్యాక్సినేషన్ తోనే దెర్ ఆర్ ఎథ్రోజెనిసిటీ పెరిగింది. సో ఇట్ లుక్స్ లైక్ దెర్ ఇస్ సమ్ ఎఫెక్ట్, బికాస్ ఆబ్వియస్లీ ఆఫ్టర్ కోవిడ్ చాలా అది హార్ట్ అటాక్ కేసెస్ పెరిగింది, అందరికి తెలుసు. సో ఏం చేయాలి, అది కారణం మాకు ఎవ్వరికి తెలీదు, వీ కెనాట్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్ ఆల్సో, బట్ ఏం చేయాలి. సో ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ ఖచ్చితంగా సిఆర్పి, డి డైమర్, హెచ్ఎస్సిఆర్పి, దీస్ ఆర్ కొన్ని టెస్ట్ విచ్ విల్ హెల్ప్ యూ అవుట్. మీకు ఎప్పుడన్నా డౌట్ ఉంటే ఈసీజీ చేయండి. 100 years లైఫ్ కోసం 100 ఈసీజీ. ఎనీ టైమ్ డాక్టర్ సార్ ఇది చేయండి, దయచేసి చేయండి. సో ఒక తెలుగు మాట అవసరమా, దిస్ వర్డ్ అవసరమా ఇస్ ద నంబర్ 1 causes ఆఫ్ ద డెత్. ఇఫ్ యూఆర్ గోయింగ్ టు డాక్టర్ దగ్గరే మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉంది, కడుపు నొప్పి, ఇఫ్ ఫ్రమ్ బెల్లీ బటన్ తో పైన ఇఫ్ దర్ ఇస్ ఎ abdominal pain, that can be heart attack. So if doctor writes ECG, immediate గా చేయండి. ఒక టెస్ట్ ట్రాప్ టీ ఒకసారి పాజిటివ్ అయింది అంటే విదిన్ ఇమీడియట్లీ 6 minutes కొన్ని ఇమీడియట్ గా వీ హ్యావ్ టు హ్యావ్ అడ్మిషన్ ఆఫ్ ద పేషెంట్స్. సో ఇఫ్ డాక్టర్ సీస్ ఎనీ టెస్ట్, అవసరమా ఆ వర్డ్ యూజ్ చేయకూడదు. యూ మస్ట్ జస్ట్ లిసన్ టు యువర్ డాక్టర్. డాక్టర్లో నమ్మకం లేదు, దెన్ యూ షుడ్ నాట్ గో టు దట్ డాక్టర్. సో పెద్ద ప్రాబ్లమ్ ఈస్ డౌటింగ్ డాక్టర్స్ ఇస్ అ పెద్ద ప్రాబ్లం. డాక్టర్ మెజిషియన్ లేదు. సో బై జస్ట్ ఓన్లీ హ్యాండ్ పట్టుకొని దే విల్ టెల్ యూ మీకు హార్ట్ అటాక్ ఉందా లేదు, దే కెనాట్ టెల్. మీకు పూర్తిగా అర్థం చేసుకోవాలి లోపలికి ఏం నడుస్తుంది, అది వీ నీడ్ టు నో దాట్. ఖచ్చితంగా టెస్ట్తోనే మనకి తెలుస్తుంది. సో ఈసీజీ, 2D ఎకో ప్లస్ అవసరం ఉంటే సిటీ యాంజియోగ్రఫీ ఆర్ కొరోనరీ యాంజియోగ్రఫీ, ఇది చాలా చాలా అవసరం. హార్ట్ గురించి మీ ఛానల్ ద్వారా అందరికీ ఒక మాట చెప్తున్నాను, HEART. హెచ్ అంటే హ్యాపీ ఉండండి, ఒత్తిడి ఉండకూడదు, డోంట్ టేక్ ప్రెషర్. 8 hours ఆఫ్ పడుకోనండి. స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్లీప్లెస్నెస్ ఉంటే యూ విల్ హ్యావ్ అ ప్రాబ్లం. ఓకే, సో 8 hours ఆఫ్ స్లీపింగ్, 8 hours ఆఫ్ వర్క్, 8 hours ఆఫ్ ఫ్యామిలీ ప్లస్ ఫ్రెండ్స్ టైం. సో హెచ్ అంటే హ్యాపీనెస్ ఉండాలి, హాబీస్ ఉండాలి. ఈ అంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, 100 minutes ఆఫ్ వాకింగ్ పర్ డే ఫర్ 100 years ఆఫ్ లైఫ్. 20-40 minutes మార్నింగ్, 20-40 minutes ఆఫ్టర్ డిన్నర్ డైలీ సాయంకాలకి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ అంటే అప్రోప్రియేట్ డైట్. మీకు ఒక 30-40 years ఏజ్ తర్వాత షుగర్, సాల్ట్ ఆర్ ఆయిల్ అది మానేయండి. యూ మస్ట్ లెర్న్ టు ఈట్ లెస్. యూ వాంట్ టు లివ్ లాంగర్, eat less. That is what I would want to tell you. So H ante happy undanడి, E ante exercise regularly, A ante appropriate food diet control undali, R ante regular health checkup. Anytime you have a doubt, go. Best doctor in the world are in Hyderabad. You want to come, please come to us in Continental Hospital. We will be very happy to give you the best care in the world. Lekapothe Apollo Global Care Cameron, go to any hospital. Meeku double ledu, Gandhi, Osmania, NIMS are the best doctors and facilities. But you should not doubt the doctors. So regular health checkup chala important. Final T is trust your doctor, trust your gut feeling. Kachitanga, before you become serious, every god gives you a warning sign.
ఇప్పుడు ఇఫ్ యువర్ వైఫ్ ఇస్ టెలింగ్ యూ సార్ మీకు బాగా లావ్ ఉన్నది, కొద్దిగా బరువు తగ్గించేయండి, దయచేసి తగ్గించేయండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు లిసన్ టు యువర్ బాడీస్ వార్నింగ్ సైన్. బాడీస్ వార్నింగ్ సైన్ ఏంటి? ఆయాసం, ఛాతీ నొప్పి, గిడినెస్, లూజ్ స్టూల్స్, వామిటింగ్. ఏదైనా సిమ్టమ్ ఉంటే మీరు గో టు యువర్ డాక్టర్ అండ్ టేక్ అ ప్రాపర్ ట్రీట్మెంట్. డాక్టర్ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి. మీ సలహా మా పక్కనే వాళ్ళు చెప్పారా, ఆ సలహా ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం ఉంటుంది. ఒక మాట ఖచ్చితంగా అందరికి చెప్పాలి. ఇన్ హైదరాబాద్ వి రైట్ ద బెస్ట్ ట్రీట్మెంట్, 5 or 6 tablets. ఏమవుతుంది విచ్ ఈవెన్ ఇది మాగంటి గారు గురించి అడిగాను, లైక్ ఐ జస్ట్ గాట్ టు నో ద థింగ్స్. హీఈస్ వెరీ వెరీ క్యాజువల్ అబౌట్ ట్రీట్మెంట్. మెడిసిన్ సరిగా తీసుకోలే. సో వన్స్ వి రైట్ 5 medicines, చాలా మంది ఏం చేస్తారు, దే గో టు కెమిస్ట్ ఇన్ దర్ ఓన్ హౌస్, ఖమ్మం కానీ గోదావరి కానీ, ఈ అన్ని మెడిసిన్ అవసరం లేదు. బీపీది, షుగర్ది మెడిసిన్ ఇవ్వండి, రెస్ట్ అన్ని బంద్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాబ్లెట్స్ విచ్ గెట్ స్టాప్డ్ ఈజ్ స్టాటిన్స్. స్టాటిన్ టాబ్లెట్ ఈ రోజు బంద్ చేయండి, 6 months 1 year ఏం ప్రాబ్లం ఉండదు. ఆఫ్టర్ 1 year యూ విల్ గెట్ హార్ట్ అటాక్. సో బట్ టాబ్లెట్ డాక్టర్ సలహా ప్రకారంగా తీసుకుంటే మంచిది. That's a most important thing. So HEART లో H happiness always, E is exercise 100 minutes, A is appropriate diet, I is regular health checkup, T is tablets. Tablets will save you if you're taking as per your doctor's advice, not as per your own advice, not as per anybody else's advice. This is what is the message I would want to give it to everybody. ఇంకోటి మాట, ఈ సీజన్లో బాగా డెంగ్యూ, కోవిడ్, ఫ్లూ కేసెస్ నడుస్తుంది. They also can cause heart problems. Okay. So if you have any symptoms, దగ్గు, వాంతి, జ్వరం, ఆయాసం, రెస్ట్ తీసుకోండి. కొద్దిగా దగ్గు ఉన్నది, కొద్దిగా ఆయాసం ఉన్నది, నాకు ఏం లేదు, పారాసిటమాల్ తీసుకొని ఐ కెన్ గో ఫర్ ద వర్క్, తప్పు. యూ మస్ట్ టేక్ రెస్ట్. మీ బాడీకి రెస్ట్ కావాలి. చాలా పేషెంట్స్కి ఎనీ వైరల్ ఇల్నెస్ కెన్ కాజ్ మయోకార్డైటిస్. సో వైరస్ వెన్ ఇట్ ఎఫెక్ట్స్ ద హార్ట్, ఇట్ బికమ్స్ మయోకార్డైటిస్. ఆ టైంలో రెస్ట్ చాలా ఇంపార్టెంట్. And తొందరగా admission. Patient comes late to us and then it becomes a very very tough case. So come to the doctors early and take proper treatment and follow one doctor who you have a proper faith in. That's a message which I would want to give you. Legend TV or Madhvi Garuki మా side నుండి congratulations, because right information చాలా important. If I don't want anybody to die, then they have to remember 4 I's. ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి, దట్ ఈస్ త్రూ లెజెండ్ టీవీ. ఇన్వెస్టిగేషన్స్, కరెక్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయండి మీ డాక్టర్ సలహా ప్రకారంగా. ఇమ్యునైజేషన్, ఎవ్రీబడి అట్ దిస్ టైమ్ షుడ్ టేక్ ఫ్లూ వ్యాక్సిన్ ఇఫ్ దే డూ నాట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్. సిమ్టమ్స్ ఉంటే యూ షుడ్ నాట్ టేక్ ఇట్. ఇఫ్ యు ఆర్ హెల్దీ, then you must take the flu vaccine or the vaccine as per your doctor's suggestion. Final ga insurance, everybody should take health insurance, whichever company you are comfortable with. So information, investigations, immunizations and insurance is what will keep you and me happy, healthy and smiling always. Today from your channel side, I would want to give a free consultation for anybody who comes after seeing your TV and comes to us in Continental Hospitals. So this is what my message to everybody in Andhra Telangana.